రేటు మొత్తం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొట్టేస్తుంది. ఎందుకంటే ఈ ఈ హయాంలోనే ఓపెనింగ్ అయింది కాబట్టి, వాళ్ళకి సంబంధించిన ఎన్డీఏ కూటమి అధికారులు ఉంది కాబట్టి. అసలు ఓవరాల్గా దీని గురించి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి వాస్తవాలేంటి? ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ రక్షణ అవసరాల కోసం లేదా అక్కడ రక్షణ రంగ సంస్థలు అది భద్రతా కారణాల రీత్యా అక్కడ పౌర విమాన సేవల్ని అందించకూడదు అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నమాట వాస్తవం. మరి దానికి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి దాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవిభక్త రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆయనకి అప్పుడు ఎందుకు పట్టలేదు? లేదా ఆ తర్వాత అధికారానికి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారికి కానీ, తర్వాత వచ్చినటువంటి ఇతర ముఖ్యమంత్రులకు కానీ వాళ్ళకి ఎవరికి పట్టలేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయండి అంటారు, ఓకే. ఆయన కొన్ని చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చర్యలు తీసుకున్నారు. ఆ ఇద్దరు క్రెడిట్ ని ఎంత పంచుకోవాలో వాళ్ళు పంచుకుంటారండి. 50-50నా 60-40నా అనేటువంటి లెక్కల్లోకి నేను పోదలుచుకోవాలి. వాళ్ళిద్దరూ క్రెడిట్ తీసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ లో లేనంతగా యూజర్ ఛార్జెస్. భోగాపురంలో విమానం ఎక్కాలంటే డొమెస్టిక్ 835 రూపాయలు 50 రూపాయలు కట్టాలి. దిగాలంటే 350 రూపాయలు 355 రూపాయలు కట్టాలి. ఈ క్రెడిట్ ఎవరు తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా? ప్రయాణికుల జేబులను కొల్లగొట్టేటువంటి క్రెడిట్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా? ఎక్కడైనా భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో ఈ విధమైనటువంటి ఛార్జెస్ ఎక్కడైనా ఉన్నాయా? లేవు. ఇంత మొత్తం వసూలు చేసేటువంటి జిఎంఆర్ సంస్థకి ఇంతగా దోచిపెట్టేటువంటి ఛార్జెస్, యూజర్ ఛార్జెస్ ఎక్కడా లేవు. మరి ఈ క్రెడిట్ గురించి ఎవరు మాట్లాడరు? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా ఆయనకి మద్దతుదారులు ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు. ఈ క్రెడిట్ ఎవరిది? కట్టారు, మీ జేబుల సొమ్ముతో కట్టలేదు, జిఎంఆర్ వాడు పెట్టుబడి పెట్టాడు, లేకపోతే గవర్నమెంట్ కొంత భూములు ఇచ్చింది, ఇవన్నీ చేశారు, ఓకే, దాన్ని ఎవరు కాదంటలేదు. కానీ ఈ దోపిడీ సంగతి ఏమిటి? ఎందుకని మాట్లాడరు? భారతదేశంలో ఎక్కడా లేని విధంగా యూజర్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. దీని గురించి ఎప్పుడు ఎందుకు మాట్లాడరు అనేటువంటిది నా పాయింట్. రెండోది, అసలు ఈ ఎయిర్పోర్ట్ నిర్మిస్తే మొత్తం అంతా కూడా ఉత్తరాంధ్ర లేకపోతే ఆంధ్రప్రదేశ్ చరిత్రే మారిపోతుంది, రెండింజన్ల పాలనలో మొత్తం అంతా ఉరుకులు పరుగులు పెడుతుందని చెప్పేసి ఒక అతిశయోక్తితో కూడినటువంటి చెప్తున్నారు. రెండోది, దీనికి 15,000 ఎకరాలు అనేటువంటిది కూడా సమస్య. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్టు శంషాబాద్ లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అతిపెద్ద ఎయిర్పోర్ట్, విస్తీర్ణం రీత్యా 5,500 ఎకరాల్లో ఉంది. ఇక్కడ ప్యాసింజర్లు ఎంతమంది అండి? సంవత్సరానికి 3 కోట్ల మంది. అది ఇంకా పెరుగుతూ ఉందనుకోండి, 3 కోట్ల మంది తాజా లెక్కల ప్రకారం. అదే విశాఖలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు ప్యాసింజర్ల సంఖ్య అంతా 30 లక్షల మంది. 30 లక్షల మందికి మరి 15,000 ఎకరాలు కావాలని మరి ఎందుకు పెద్దలు చెప్పారో నాకైతే అర్థం కాదు. 3 కోట్ల మందికి ఇక్కడ దీన్ని కూడా విస్తరించడానికి కూడా ఈ ల్యాండ్ సరిపోతుందని చెప్పేసి జిఎంఆర్ సంస్థ చెప్తా ఉంది. అందుకని ఇదంతా కూడా ఏంటంటే హైప్ చేయటం ద్వారా దీన్ని, ఈ ఖ్యాతిని కొట్టేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు. అది ఎవరో చంద్రబాబు నాయుడు గారు అంటే మనకి స్పష్టం. రెండోది, ఇక్కడ ఈ సందర్భంగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో దేశం మొత్తానికి పొదుపు కార్యక్రమం గురించి చెప్పారు. ఆ పొదుపు నిజమే నరేంద్ర మోడీ గారు చెప్పారు, మాకు ఇప్పుడు పెట్టిందని చెప్పేసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు తన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేసుకొని ఆన్లైన్ లో నిర్వహించారు. మరి ఇప్పుడు ఏమైంది? మే నెల నాటికి, జూన్ నాటికి ఏమైంది? పొదుపు కార్యక్రమం ఎత్తేయమని, మొత్తం బంగారం అంతా కొనుగోలు చేయొచ్చు అని, అన్ని పరిస్థితులు సజావుగా ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ఏం చెప్పలేదుగా. 4 ఎయిర్పోర్ట్లు ఆయన వర్చువల్ గా ప్రారంభించినటువంటి చరిత్ర ఉందిగా. ఇప్పటికి వచ్చేసరికి భోగాపురం దగ్గరకు వచ్చేసరికి 13-14 వేల మంది బాలికలను రప్పించి హింసా నృత్యం పేరుతోటి ఎంత ఖర్చు అండి? ఇంత షో చేసాం, లక్షల మందిని బహిరంగ సభలకి రప్పించారు. 3 లక్షల మంది వస్తారని వాళ్ళే చెప్పారు. వచ్చారో లేదో, ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చారో నాకైతే తెలియదు. ఎన్ని వేల మంది పోలీస్ సిబ్బంది, ఇతర పౌర సిబ్బంది ఈ సేవల్లో ఉంటారు. ఇంత షో చేయడం, ఇంత దుర్వినియోగం చేయడం, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం
అవసరమా? ఎందుకని? పొదుపు కార్యక్రమం గురించి చెప్పింది స్వయంగా ప్రధానమంత్రి గారే. మరి ఆయన ఎట్లా వచ్చారు? ఇంత షో చేస్తా ఉంటే, ఇంత ఇవన్నీ కూడా చేస్తా ఉంటే, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను పొదుపు కార్యక్రమం గురించి సుభాషితాలు చెప్పాను, నా పరువు తీస్తున్నామని ఆయనని అడగలేదు. మరి ఈయన కూడా ఎందుకు ఈ విధంగా చేశారు? ఇప్పుడు మన కంచర్ల రామదాసు ఎవడబ్బ సొమ్మని కులుకుతున్నావు రామచంద్ర అన్నట్టుగా, ఎవడబ్బ సొమ్మని ఇంత ఖర్చు పెట్టి ఈ విధమైనటువంటి షో చేయటం ద్వారా ఏమి సాధించదలుచుకున్నారు, ఏం వస్తుంది అనేటువంటి అసలు ప్రశ్న. దానికి ఎవరు మాట్లాడరు, దాని గురించి ఏ మీడియా కూడా ఎవరు కూడా ఏం చర్చ చేయరు. ఎందుకని? రెండింజన్ల పాలన అంటున్నారు. రెండింజన్ల పాలన మధ్యప్రదేశ్లో 2004 నుంచి మధ్యలో 1 సంవత్సరం 3 నెలలు తప్ప కాంగ్రెస్ ఉంది, కమల్నాథ్ ముఖ్యమంత్రిగా. 2004 నుంచి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న 2026 వరకు ఏకంగా బీజేపీ పరిపాలనలో ఉంది మధ్యప్రదేశ్. మరి రెండింజల పాలన మరి 2012 నుంచి నరేంద్ర మోడీ గారు. అది దరిద్రంలో ఎక్కడుంది? మానవాభివృద్ధి సూచికల్లో ఎక్కడుంది? ఇతరత్ర సూచికల్లో ఎక్కడుంది? ఏమైంది అక్కడ? మధ్యప్రదేశ్ లో రెండింజల పాలన ఏం వరకు పెట్టింది అక్కడ ఉన్నటువంటి జనానికి? అందుకని ఈ విధమైనటువంటి హైప్, ప్రతిదీ హైప్, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఒక పిల్లోడి చేసి చెప్పిస్తున్నారు, నాన్న ఇంకేముంది, భోగాపురానికి విమానాశ్రయం వచ్చేసింది, దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన ప్రాంతం వాళ్ళంతా వలస వెళ్ళినటువంటి వాళ్ళందరి కోసం విమానాలు పంపిస్తున్నాం, వాళ్ళంతా విమానాలు రావచ్చు అని చెప్పేసి చెప్పిస్తున్నారు. వాళ్ళంతా విమానాల్లో వస్తారండి? వలస కార్మికులుగా వెళ్ళినటువంటి వాళ్ళు, ఉత్తరాంధ్ర నుంచి వలస కార్మికులుగా వెళ్ళినటువంటి వాళ్ళు. ఎక్కడైనా జరుగుతుందా ఇది? విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంది, ఎందుకు రాలేదు? ఇప్పుడు భోగాపురంలో పెట్టగానే ఎగురుకుంటూ అంతా వస్తారా? ఇట్లాంటి విషయాలన్నీ చర్చించకుండా, అసలు విషయాలు చర్చించకుండా మొత్తం ఇంకేదో ప్రధానమంత్రిని ఎందుకు చేస్తున్నారంటే ఆయన వస్తేనట పెట్టుబడులు వస్తాయట. ఆయన ప్రతి రాష్ట్రానికి వెళ్తున్నారు, మరి ఆ రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తాయి, ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ఇదంతా కూడా హైప్. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని లేదా ప్రతిపక్షం ముందుకు తెస్తున్నటువంటి సమస్యలను పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద హైప్ ఇది. ఈ హైప్ తోటి రాష్ట్రానికి ఒరిగేది ఏమిటి అంటే, ముందు మన చేతి చమురు వదిలేదు ఈ కార్యక్రమం పేరుతోటి. విదేశాల నుంచి అట భోగాపురం ఎయిర్పోర్ట్ పెట్టగానే విశాఖపట్నానికి పర్యాటకులు తండోపతండాలుగా తరలిస్తారట. విశాఖపట్నానికి ఇంతకుముందు విమానాలు లేవా? ఇప్పుడు కొత్తగా భోగాపురంలో పెట్టగానే తండోపతండాలుగా రావడానికి ఏ పరిస్థితులు మారిపోతాయి నిన్నటికి ఇవాళకి? జూలై 31కి ఆగస్టు 1కి ఏమన్నా మారిపోతాయా? ఎందుకు ఈ హైప్ ఎందుకు చేస్తున్నారు? అందుకని ఈ డబుల్ ఇంజన్ సర్కారు, లేకపోతే పెట్టుబడులు వస్తాయి, లేకపోతే అది వస్తుంది, ఇది వస్తుంది, ఇవన్నీ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ హైప్ తప్ప మరొకటి కాదు. అడ్వర్టైజ్మెంట్ లో చూసాం, లోకేష్ గారు ఫోటో. ఆ జిల్లా మంత్రి ఉన్నారుగా, ఆ జిల్లా మంత్రులకు ఏం సంబంధం లేదు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారికి ఏంటి, ఆయన శాఖ కాదు, పౌర విమాన శాఖ లేదు, మరి ఆయన ఎందుకు పెట్టారు ప్రత్యేకంగా? ఆ జిల్లా మంత్రులను ఎందుకని విస్మరించారు? ఇవన్నీ అసలైనటువంటి సమస్యలు అనేది నా అభిప్రాయం. మరొకటి కాదు. రైట్ కోటేశ్వర గారు. శ్రీనివాస్ రెడ్డి గారు 2014లో కూడా ఇదే విధంగా కూటమి అధికారంలో ఉన్నప్పుడు అదిగో అమరావతి, అదిగో సింగపూర్, అదేవిధంగా